Hello guys, welcome back to MST Gamer 777. Free Fire India is set in a virtual world. కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాం. గన్ను బాబీ అయినా కొత్త సీజన్ వస్తే అసలు ఊరుకోరు కదా. కొత్త లాబీ అంతా మార్చాడు చూడచ్చు. అంటే చూసిందే నేను చూపించాలి కదా సార్. ఇక్కడ కొంతమంది గన్స్ వస్తాయి ఇప్పుడు కాదు గేమ్లో వస్తాయి. ఇది ఎక్కడ ఉందంటే ఫ్యాక్టరీ ఉంటుంది, ఫ్యాక్టరీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు వచ్చేసింది ఫ్యాక్టరీ దగ్గర ఉంది. ఇప్పుడు అక్కడ నుంచి దిగితే దీని దగ్గరికి వెళ్ళచ్చు. సో అది వచ్చిన తర్వాత ఒక 2 seconds 3 seconds అప్పుడు దిగితే బాగుంటుంది. ఇప్పుడు ఆగండి, ఇప్పుడు దిగితే నేను 3 seconds ఆగి దాని మీద వెళ్తాను. ముందుగానే దిగిపోయి కరెక్ట్గా చూపించిన దిగలేకపోతున్నాను. ఆల్రెడీ చూసి చాలా మంది ఎనిమిది దిగుతున్నారు, అసలు ఉండలేకపోతున్నాను. నేను పోయే కొడతాను చాలా కష్టం అయిపోయింది. నాకు ఏది వచ్చిన తర్వాత దీని మీద క్యాంపింగ్ చేయాలని నేను కోరుతున్నాను. స్కేట్ బోర్డ్ కూడా మనకి ఎత్తున్నాడు. స్కేట్ బోర్డ్ అయితే మనకు ఫ్రీ ఇక్కడ. వెళ్ళిపోతుంది చాలా జాగ్రత్తగా దిగండి. అందుకు కొంచెం ముందుగా దిగుతుంది. మనకు చెప్తాను. దీని రఫ్ డీర్ ఉంటుంది, అది మాకు గణం కూడా ఇస్తుంది. చూడండి ఇల్లు మాయమైపోద్ది. ఇది మొత్తం ఇది పంపిస్తుంది, మాయమైపోతుంది. ఇదైతే మనకి ఇది కూడా ఫాస్ట్గా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. దిగండి. తిరుగుతుంటే కొలు తిరుగుతున్నాను. స్కేట్ కోసం వెళ్ళిపోవడం మీద వాడిపోవడమా. నేను ఫోటో మొత్తం కూడా వస్తాను మధ్యలో మొత్తం ఇంకా ఎలా పడతా అలాగా. అబ్బా ఇటు ఒకరి తర్వాత ఒకటి తీసినట్టే కనిపిస్తుంది నాకు. మరిగిట్లేవు ముందుగా ఇది ఎంత తీసుకున్నాక వచ్చేటది. అట్లేదు నేను ఎడుతుంటే ఒకటి తీస్తూనే ఉంటున్నారు. ఎక్కడ ఉంటారేమో కనిపించారు. ఇదేనాది, ఇది నాదే. ఇదంతా నా డబ్బు కూడా చేశాను నేను. దాగింది డిపార్ట్లో. ఓకే ఇది 2 బేసులు అవుతుంది.
ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు ఒక ప్లేస్లో ఆగింది. ఇది మిడ్ పాయింట్. మళ్ళీ ఇంకో పోర్ట్ ఉంటుంది, అది లాస్ట్ చూపుతున్నాను మీకు. ఒక నిమిషం. ఇది మనం ఇక్కడ మిడ్ పాయింట్లో ఉన్నాయి, ఇక్కడ మనకు తెలుస్తుంది కదా. తర్వాత ఎండ్ పాయింట్కి వెళ్తాం. వచ్చి ఊపుకుంటానే జాగ్రత్త బాడీ తిప్పేసి మీకు ఇంకోటి చూపిస్తున్న తర్వాత మార్పు టమాటా తీసుకొని వద్దాం. తీసుకొని చచ్చిపోతున్నారు. ముఖ్యంగా మనకి దీని మీద ఉన్నప్పుడు మనం దీన్ని కూర్చోడం కావాలి. సార్ జాతికి వెళ్ళిపోతున్నాడు. ఎలా ఉందో చూడండి. రిమో కింద పడిపోతాను. నాకైతే కింద పడిపోతాను ఏమన్నా పెడుతుంది. నెక్స్ట్ నాకు ఒక కంటెంట్ ఇచ్చింది. కంటెంట్ ఏంటంటే మొత్తం ఇంకా గేమ్ అయ్యేదాకా నేను చచ్చేదాకా ఓన్లీ స్కెడ్ మీద ఉండాలి. ఈ వీడియో కాదు, నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది అయితే రా తీసుకోవాలి వద్దని వద్దురా. M41 త్రిబుల్ చిప్ విత్ ఇది ఇది బాగుంది తన మీద ఇచ్చిన తీసుకున్నాం కాదనుకున్నా. ఎందుకు తోరా ఎందుకు నీకు ఇదంతా నువ్వు పడుకున్నాను. కొంచెం సైడ్ కూడా దిగిపోతాను. మీకు మ్యాజిక్ చూపుతాను చూడండి. ఇప్పుడు నార్మల్ ఇది వేసాను కదా, కింద దూకెత్తాను. అసలు ఇంత కూడా మ్యాచ్ పడుతుంది చూడండి. మనకి అదిగా స్కేట్ కొట్టడానికే బాగా యూస్ అవుతుంది, ముఖ్యంగా క్యాంపర్స్. ఇది కింద మనకి బ్లూ కలర్ ఇక్కడ చూపిస్తుంది కదా, దీన్ని బట్టి ఉంటుంది. అది ఎక్కువ ఉంటేనే మనకి ఉంటుంది. ఇది ఎల్లలోడ్ అవుతుందంటే ఇప్పుడు ఎలా తిరిగేస్తున్నాను. రన్నింగ్ ఉండాలి. చూపిస్తాను నిన్న. ఇలా తిరుగుతుంటే అయిపోతుంది కదా, స్లో అయిపోద్ది. ఉంది. అందుకే ఏం చేస్తాను, ఇలా నుంచోకుండా ఎక్కువసేపు ఇలా గట్టుకొట్టి చాలా గట్టిగా దింపాడు బాబోయ్. ఇంటూ 49 తీసుకో. ఎక్కడున్నాడో ఇది బ్రిడ్జ్ మీద అన్నాను. ఒక రోజెక్స్ చాలు. డీటెయిల్ వచ్చేస్తుందా వీడవడే. రే అటు ఇటు కొడతానే ఉన్నారు. ఇట్రా ఎక్కడ ఉన్నాడు ఉద్యోగ పట్టుకోండి రే రా. దాని మీద ఎవడెక్కేస్తాడు జాగ్రత్తగా. ఓకే, ఇదే మనకి వాళ్ళ వీడియో. రేపు మళ్ళీ ఇంకొక కొత్త కంటెంట్ వస్తాను చెప్పేశాను కదా. ఓన్లీ స్కేట్ బోర్డ్స్ అని ఏదో ఒక బిజెన్గా ఒకసారి వీడియో చూపించాలి అని ఉంది. ఎక్కిస్తాను ఈ సీజన్, కానీ నెక్స్ట్ సీజన్ ఖచ్చితంగా ఎక్కిస్తాను. హీరోకి అయితే ఎక్కించడానికి అయితే ఖచ్చితంగా వీడియోస్ పెడతాను. ఫస్ట్ టైం ఇంకోటి పెట్టాడు అక్కడ సరే ఈవెంట్ పెట్టాడు. ఆల్రెడీ చూసాను నేను, నాకు లోడ్ అవ్వట్లేదు. ఇంకోటి చూపిస్తాను. లూట్ బాక్స్ కూడా పెట్టాను మనకి. లూట్ బాక్స్ దీంట్లో వెటర్ లంచ్ అనేది డ్రీమ్ స్పేస్ దాంట్లో ఇక లూట్ బాక్స్ పెట్టాడు. నాకు తీసుకుని లూట్ బాక్స్ మనకి ఈ ఎత్తాడు అనమాట. ఇది
ఇవి మనకు రోజు రీసెట్ అవుతాయి 4కి. నేను తీసాను 2 రోజుల్లోనే 3 రోజుల్లో తీసాను. డ్రీమ్ మాస్టర్ టైటిల్ ఇది ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ ఈవెంట్ పెట్టాడు కదా, లోడ్ అవట్లేదు నాకు ఎందుకో సరిగ్గానే. చూస్తున్నాను ఒక్క నిమిషం, త్వరగా లోడ్ అవుతుంది, జాయిగా లోడ్ అవుతుంది, చాలా జాయిగా లోడ్ అవుతుంది. ఇది నెట్ సంగ లాగట్లేదు అనమాట. దాంట్లో మనకు బండిలు పెట్టాడు, ఐస్ ఎత్తి బండ్లు. ఈ అంగళం చూసారా బ్యాక్గ్రౌండ్లో సేమ్ అలాంటిదే ఒక బండ్లు పెట్టాడు. ఇంకా ఎక్స్మెట్ స్కిన్ కూడా పెట్టాడు. ఎక్స్మెట్ స్కిన్ చాలా బాగుంది. అయితే ఎక్స్మెట్ చాలా బాగుంది. తీస్తాను నేను తీసేచ్చు, బండిలాగా తీసేచ్చు. బండిలాగా ఒక్కోటి తిప్పకుండా మొత్తం అది మనం ఇప్పుడు 5 స్టేజ్లో ఉన్నాయి. ఒక్క స్టేజ్ కంప్లీట్ చేయాలి 90 కావాలి. 30 కింద 3 సార్లు వేయాలి. అలా 90 అలాగా నా దగ్గర ఇప్పుడు వచ్చి 270 ఉన్నాయి. ఎత్తిది బండిల్దేమో థర్డ్ స్టేజ్. ఎక్స్మెట్ స్కిన్ వచ్చేసి ఇదే ఫిఫ్త్ స్టేజ్ అనమాట. అది తీయాలి. నేను మొత్తం ఒకటిసారి తిప్పుకొని ఉన్నాను. ఈ బాణాలు కూడా అయిపోతుంది. గిల్వాడ్స్ కూడా అప్పుడు గిల్వాడ్స్ కూడా ఆడాలి. నేను లైవ్ పెట్టిన ట్రై చేస్తాను ఎప్పుడు. అంటే ఫోన్ రోజు ఇంట్లో ఉండదు కదా మనకి, మనం రోజు ఫోన్ ఇంట్లో ఉంటుంది. సో అదే రోజైతే వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ మీరు కూడా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.